పౌలు థియాలజీలో 2 మాటలు ఉంటాయి. మానవాదము స్వీయ భక్తుల ద్వారా ఇచ్చి మనం సగం సగంగా అసలు తల్లి అంటుంది నా బిడ్డ ముక్కలే అయిన దేవుడు సగం సగం మనసుతో 8వ వచనంలో గాని 3వ వచనంలో గాని అంతా మీరు గమనించిన తర్వాత మోషే దేవాలయ సేవ నిమిత్తం అర్పణ కావాలని ఇచ్చాడంటే 3వ వచనంలో మీరు చూస్తారు వాళ్ళందరూ మనపూర్వకంగా తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి. 5వ వచనంలో చూస్తారు బహు విస్తారంగా తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి. 6వ వచనంలో చూస్తాడంట బాబు మీరు తెచ్చింది చాలినది, అది ఇంకా మీ దగ్గరికి హృదయపూర్వకంగా తెచ్చే ఇంత అర్పణ కూడా అబ్బో ఇంత అయిపోతుంది. అవుద్దా? అవుద్దా? అవుదా? ఖచ్చితంగా అవుద్దండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చాడు, నిర్దోషంగా తెచ్చాడు దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి అప్పం తెచ్చిందా? అంటే అయ్యగారు మరి ఏంటి ఇంత కష్ట సమయంలో వచ్చారు నాకు నా బిడ్డకు అనుకునే ఈ టైంలోనా అయ్యగారు అంటున్నాడు కాదమ్మా మరి నువ్వైతే దేవుని యొక్క పరిమాణం కంటే ఆయన చెప్తాడు అవునా అంటే 2 కాసులు ఇస్తే ఏంటంటే లేదు ఇంకా జీవనం అందుకే మరీ దేవునికి ఇచ్చిన వారిదే కదా విశ్వాసం. లక్షల వారికి ఇప్పుడు 50 ఉందిగా అది ఉన్నది దేవునికి ఇష్టం. వాడు ఇడ్లీ, బజ్జీ, గారి, అలాగే పెరుగు, ఆవడ, చికెన్, అలాగే గారి, చికెన్ కర్రీ, గారి.